నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. జనవరి 22 అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. 100 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో బాలరాముడు రామ మందిరంలో వేంచేయబోతున్నారు. ఇప్పుడు దేశం అంతా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇదే. దీంతో పాటుగా రామరాజ్యం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అసలు జనవరి 22నే ఎందుకని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది? వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు రంగరాజన్ గారు, చిలుకూరు ఆలయ అర్చకురు అండ్ అడ్వకేట్ కూడా. రంగరాజన్ గారు నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మనం జనవరి 22నే ఎందుకు జరగాలి అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది. 3 అంతస్తులో మందిర నిర్మాణం అనుకుంటే ప్రారంభానికి అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది అనేది, రామరాజ్యం గురించి, రాముడి గురించి ఇంత తొందర అవసరమా, ఇంత చర్చ అవసరమా అనేది మీరేమంటారు? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. ఆపదలని పోగొట్టేటటువంటి వారు ఆ శ్రీరామచంద్రమూర్తి. అన్ని విధములైన సంపదల్ని ప్రసాదించేటటువంటి వారు కూడా శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముల వారికి అంత శరీరం అంతా రోమరోమం పొంగిపోయి ఆనందింప చేయగలిగినటువంటి శక్తి రామ అనే పదానికి ఉంటుందమ్మా. భద్రాచల రామదాస్ గారు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని పాడారు. పురంధరదాస్ గారు రామనామ పాయసకే కృష్ణనామ చక్కరే విఠలనామ తుప్ప అని అద్భుతమైన కీర్తన పాడారు. దాస సాహిత్యంలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి కీర్తనలు. త్యాగరాజస్వామి బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ అని పాడారు. అంటే రాముల వారికి సంబంధించి అందరూ తమ తమ బాణిలో పాడారు. అన్నమయ్య పురుషోత్తముడు ఇతడు అని పాట పాడారు. శ్రీరాముల వారిని 500 సంవత్సరాలుగా ఈ దేశంలో అయోధ్యలో అవతరించినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి. ఈ అయోధ్యలో అవతరించడానికి కారణమే వాల్మీకి రామాయణంలో వర్ణించబడింది స్పష్టంగా. 3,000,000 దేవతలు వెళ్ళి ఆ శ్రీరాముల వారి యొక్క అవతారం కోసం విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారు. విష్ణుమూర్తి దగ్గర శరణు కోరుతున్నారు. రామాయణమే శరణాగతి శాస్త్రం. శరణు కోరి రావణాసురుడి బారి నుంచి మమ్మల్ని రక్షించండి, అధర్మం భయంకరంగా ఉంది, మా యజ్ఞయాగాదులు జరగడం లేదు, ముఖ్యంగా పంటలు పండడం లేదు, చాలా అకాల వర్షాలు, అతివృష్టి లేకపోతే అనావృష్టి, ధర్మం లేకపోతే ఇవేవి లేవు. అయితే శ్రీమన్నారాయణుడు దశరథుడి యొక్క ఇంట్లో నేను అవతరిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలితమే మనకి పుత్రకామేష్టి యాగం, తర్వాత మనకి శ్రీరాముల వారి అవతారం అయోధ్యలో జరిగింది. కొన్ని వేల సంవత్సరాలుగా అయోధ్యలో ఒక అద్భుతమైన రామ మందిరం ఉండింది. కానీ కూల్చబడ్డది. కూల్చబడిన తర్వాత మన పూర్వీకులు ఎన్నో యుద్ధాలు చేశారు. గురు గోవింద్ సింగ్ కూడా యుద్ధం చేశారు. అక్కడ మళ్ళీ పునశ్చ మందిర నిర్మాణం జరగాలని యుద్ధం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ప్రయత్నం చేశారు, కానీ జరగలేదు. ఇప్పుడు శ్రీరాముల వారికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. శ్రీరాముల వారు చూడండి, హీ హస్ ఫాలోడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. తన యొక్క ఆలయ నిర్మాణానికి జాగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తీసుకున్నారు. తీసుకుని అక్కడ మందిర నిర్మాణం ప్రారంభమై గర్భాలయము చుట్టూ మీరు చూస్తే లెవెల్ 1 లెవెల్ 2 అని ఉన్నది. అద్భుతంగా జరుగుతుంది నిర్మాణం. ఇప్పుడు
మీరు అడిగినది ముఖ్యమైన ప్రశ్నకి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు ఇస్తున్నాను అంటే జనాలకి ఆ ఫీలింగ్ రావాలమ్మ. ఎంత నిరీక్షణ ఫలితం. 14 ఏళ్లే వనవాసం అయితే 500 ఏళ్ల పాటు నిరీక్షణ అనేది నిరీక్షణ ఇక నిర్మాణం జరుగుతున్నది, ఎంత తొందరగా ప్రవేశిస్తే అంత మంచిది అనేటటువంటి భావన ప్రతి ఒక్కరి మనసులో వచ్చేసి ఇప్పుడు మందిరం ఆదరాబాదరగా నిర్మిస్తున్నారు, లేకపోతే గర్భగుడి పూర్తిగా కాలేదు, ప్రాకారాలు రెడీ కాలేదు, అంత లోపల ఎందుకు ప్రతిష్ట క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏంటి అంటే ఇంతకుముందు ఉండినటువంటి దేవాలయం కదా అది, అవును, జీర్ణోద్ధరణం జరుగుతుంది. జీర్ణోద్ధరణం జరుగుతున్నప్పుడు జీర్ణమైనటువంటి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నాము అనేటటువంటి ప్రశ్నలో ఆగమం ఏమంటుందంటే జీర్ణోద్ధరణం అర్చానాం కృతం ఏన మహాత్మన యుగకోటి సహస్రాణి దేవలోకే మహీయతే. ఎవరైతే జీర్ణోద్ధరణం చేయబడినటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణం చేసేటటువంటి ప్రయత్నంలో పాలు పంచుకుంటాడో అతనికి అంత పుణ్యఫలం చెప్పబడింది ఆగమంలో. అయితే జీర్ణోద్ధరణం అయినటువంటి దేవాలయంలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించదు. మొత్తం పూర్తిగా అయ్యే వరకు వెయిట్ చేయాలనే నియమాలు లేవు. ముఖ్యంగా గర్భాలయము మీరు నిర్మించుకొని గర్భాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించుకొని చుట్టూ పరివార ఆలయాలు నిర్మించుకోవచ్చు అని కూడా ఇంకొక శాస్త్రం ఉంది. దాంట్లో ఏ ప్రక్రియ చూసినా మన తొందరపాటు అనేది విషయం కాదు. మూడోది, ఈ నిర్ణయం అనేది మనం చేయటం లేదు. ఇప్పుడు భగవంతుడు తాను నిర్ణయించుకున్నాడండి, లేకపోతే ఇంత పెద్ద ఉప్పొంగుతుందండి భక్తి. ఆవిడ జర్మనీ నుంచి ఒక ఆయన పాట పంపిస్తున్నాడు, ముస్లిమ్స్ పాటలు పాడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో రోజు ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నారు పాటలు. పోనీ అప్లోడ్ చేస్తున్నారంటే ఒక్కొక్కటి 10,000 20,000 కాదు, 7 మిలియన్ వ్యూస్ 6 మిలియన్ వ్యూస్ పాటలు ఉన్నాయి. అంటే జనాల్లో అంత పొంగి ప్రవహిస్తుంది భక్తి. అందుకోసం ఆ నిర్మాణంలో తొందరపాటు అనేది చెప్పడానికి లేదు. మూడోది, 22 జనవరియే ఎందుకు అనే ప్రశ్న వచ్చింది. 22 జనవరి అనేది కారణం మీరు ఏం చెప్పినా కూడా అది పౌష్యమాసం, శుక్లపక్షం, ద్విద్వాదశి, సోమవారం, మృగశిర నక్షత్రం. జ్యోతిష్కుడిని అడిగితే ఉత్తరాయణంలో ప్రతిష్టా ముహూర్తాలు మంచివి అని చెప్తారు. కానీ ఈ రోజు నిర్ణయించింది జనవరి 22 నా శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే ఒక స్వామివారి దేవాలయంలో స్వామివారి సేవలో ఉండే అర్చకుడుగా కానీ, ఒక రాజ్యాంగాన్ని దగ్గరగా పరిశీలించినటువంటి కాన్స్టిట్యూషనల్ లా అడ్వకేట్గా కానీ చూస్తే జనవరి 22 ఈజ్ యాప్ట్ డే, డిసైడెడ్ బై మై రామ. శ్రీరాముడు నిర్ణయించాడు ఆ రోజు. ఎందుకు నిర్ణయించాడు శ్రీరాముడు అంటే జనవరి 22, 1947, ఎగ్జాక్ట్లీ 77 years బ్యాక్. అది కూడా జనవరి 22. జనవరి 22, 1947 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇంకా విభజించబడలేదు. ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటే ఉండింది అప్పుడు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలి. ఆ రాజ్యాంగం ఎలా ఉండాలి అనే దానికి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ పాస్ అవుతుంది. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో కొన్ని సంఖ్య ప్రకారంగా వాళ్ళు ఒక్కొక్కటి రిజల్యూషన్ మూవ్ చేస్తున్నారు, యునానిమస్గా పాస్ చేస్తున్నారు. అందులో ఇది ఏన్షియంట్ ల్యాండ్, వినండి, ఇది ఏన్షియంట్ ల్యాండ్. ఇది ధర్మానికి ముఖ్యమైనటువంటి స్థానం ఉండేటటువంటి ప్రదేశం. అండ్ పెద్ద వాళ్ళు, తపశక్తి సంపన్నులు, ఋషులు సంచరించినటువంటి ఈ ప్రదేశం. దీనికి తగినట్టు మనం రాజ్యాంగాన్ని నిర్మించాలి అనేటటువంటి రిజల్యూషన్ వాస్ పాస్డ్ యునానిమస్లీ బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ.
చాలామంది ఇప్పుడు బాయ్కాట్ చేశారు, మేము వెళ్ళమంటున్నారు. కాంగ్రెస్ నాయకులందరికీ నేను దయచేసి ప్రార్థిస్తున్నాను, ఇఫ్ యూ డోంట్ ఓన్ ఎనీథింగ్ ఎల్స్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. మొట్టమొదటి ప్రధాని కదా. కాంగ్రెస్ వాళ్ళు నేనేమంటున్నానంటే ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ దీన్ని మీరు కోట్ చేసుకోండి మీ స్పీచెస్లో. ఎంత ఆలోచించి ఆ రిజల్యూషన్ పాస్ అయింది. రెండవది, డాక్టర్ రాధాకృష్ణన్ గారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏన్షియంట్ ల్యాండ్ గురించి. చాలా విశదీకరించి నేను చెప్పినటువంటి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇలాంటి ఒక రాజ్యాంగాన్ని మనం నిర్మిస్తే భావితరాలకి ఇటు ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇవన్నీ కూడా అందులో పంచుకునేటట్టు ఉండాలి అని చేస్తున్నారు. అది అయిపోయిందమ్మా. మళ్ళీ జూలైలో 18th జూలై పార్టీషన్ కౌన్సిల్, అప్పుడు పాకిస్తాన్కి ఒక కౌన్సిల్, ఇండియాకు ఒక కౌన్సిల్. అప్పుడు మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అక్కడ అగైన్ కోట్ చేస్తున్నారు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ లైక్ దే వాంట్ టు వర్షిప్ అనే వర్డింగ్స్ ఉన్నాయి. అక్కడ ఒక మాట వచ్చింది, మౌంట్ బ్యాటన్ గారు ఉన్నారు, ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ మైనారిటీస్ ఆర్ ముస్లిమ్స్, అక్కడ మైనారిటీస్ ఆర్ హిందూస్. పాకిస్తాన్లో వీళ్ళకి ఎటువంటి భేదభావం రాకుండా మీ రాజ్యాంగం నిర్ణయించుకోవాలి అని అంటున్నారు. అయిపోయింది, పార్టీషన్ కౌన్సిల్ ఏర్పాటు అయిపోయింది, విభజన అయిపోయింది. విభజన అయిపోయిన తర్వాత వాళ్ళకి సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది పాకిస్తాన్ వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్ మీటింగ్లోనే వెనకాలకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇచ్చిన మాటకి. మనము ఇక్కడ చూడండి ఎంత ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఉంది. ఏం చెప్పినా కూడా అమ్మా, ఇస్లాం దే కెన్ ఫ్రీలీ ప్రాక్టీస్ ప్రొఫెస్, క్రిస్టియానిటీ దే కెన్ ఫ్రీలీ ప్రాక్టీస్ ప్రొఫెస్. ఏ మతమైనా కూడా ఇక్కడ స్వతంత్రంగా వారు వాళ్ళ మతాన్ని అవలంబించవచ్చు అనేటటువంటి విధానం ఇది రామరాజ్యం వల్లనే సాధ్యం. రామరాజ్యమే బేసిక్. ఇప్పుడు ఒక ఆయన నాస్తికుడు పుస్తకం రాశాడు, రామరాజ్య మీన్స్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, వర్షిప్, ఎవ్రీథింగ్ అని రాశాడు నాస్తికుడు. బుక్ తమిళనాడులో రిలీజ్ అయింది ఆ బుక్. ఇప్పుడు నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, కానీ దట్ ఈస్ అ బుక్ విచ్ ఇస్ రిలీజ్డ్. ఇంకా ఎంతోమంది రామరాజ్యం గురించి డిక్లేర్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి రామరాజ్యము జనవరి 22 నాడు ఆయన అక్కడ ప్రాణప్రతిష్ఠ జరపాలని సంకల్పించి 1950 రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత అందులో ఏమేం పెట్టాలి అని డిస్కస్ చేసినప్పుడు పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 12 to 35, అందులో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి పుష్పక విమానంలో అయోధ్యకి తిరిగి వస్తున్నటువంటి పిక్చర్ అందులో ఉంది. లంక నుంచి అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రామరాజ్యం. ఇప్పుడు ఆ ప్రతిష్ట జరిగినటువంటి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లిని ఏమైంది అంటే మనం రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత మూల సూత్రాలని మర్చిపోయాం, బేసిక్ స్ట్రక్చర్ మర్చిపోయితే సుప్రీంకోర్టు గుర్తు చేసింది, మీ బేసిక్ స్ట్రక్చర్ ఇదయ్యా, మీరు బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి లేదు, లిబర్టీ, థాట్, ఎక్స్ప్రెషన్ అన్నీ మీ ప్రియాంబుల్లో ఉండేది బేసిక్ స్ట్రక్చర్ అనేది. సో పార్లమెంట్ కెనాట్ పాస్ ఎనీ లా విచ్ విల్ అబ్రోగేట్ యువర్ ఫ్రీడమ్ పార్ట్ 3ని మీరు అప్గ్రేడ్ చేయకూడదు. బేసిక్ స్ట్రక్చర్ అదే కదా. నేనేమంటున్నా అంటే లిమిట్ ఫర్ లా మేకింగ్ బేసిక్ స్ట్రక్చర్ అది, లిమిట్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ కూడా బేసిక్ స్ట్రక్చర్ ఉంది, అది ధర్మ, అది రామరాజ్యం. అది ఇవాళ జనవరి 22వ తారీఖు నాడు పునశ్చ శ్రీరాముడు ఇంటర్ప్రిటేటివ్ ఫ్రీడమ్ కూడా సుప్రీంకోర్టుకి ఇంత ఫ్రీడమ్ విచ్చలవిడిగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, చాలా పొరపాటు చేస్తున్నారు. ఎంత వర్స్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ దేశంలో దైవానికి రాజ్యాధికారము, రాజ్యాంగబద్ధమైన అధికారమే లేదు అని ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేస్తారా? ఈ దేశానికి రాజు రాముడు, పార్ట్ 3లో రామరాజ్యం ఫోటో పెట్టారు,
మరి రాముల ఇప్పటికీ వారి ఉంది కదా స్వామి ఆ ఫోటో అనేది పార్ట్ 3లో కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో ఉంది, కానీ అది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కదా, వీళ్ళ చేతిలో ఉండేది అవి ఉండవు కదా. వీళ్ళు ఉట్టి నంబరు వర్డింగ్స్ చూస్తారు. దే షుడ్ బి షోన్, ఎవ్రీ అడ్వకేట్, ఎవ్రీ జడ్జ్ షుడ్ బి షోన్ ద ఒరిజినల్ 1950 ఎడిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒక బెంగాలీ చిత్రకారుడు వేశాడు గీత. ఆ చిత్రకారుడు బెనర్జీనో పేరు, ఆయన పూర్తి పేరు గుర్తు రావట్లేదు. ఆయన వేసినటువంటి చిత్రాలు ఇవన్నీ. సో జనవరి 22 స్వామి రాముల వారు నిర్ణయించినటువంటి రోజు. రెండవది, ఇది పద్మనాభ స్వామి వారికి డైరెక్ట్ కనెక్షన్ ఉంది, అనంత పద్మనాభ స్వామి కేరళలో. ఎందుకు అంటే మేము సుప్రీంకోర్టు, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ మీరు తీసుకున్నారు నాది ఇంతకుముందు. శబరిమల తీర్పుకి వ్యతిరేకంగా పోరాడిన ఒకటే కుటుంబం చిలుకూరు బాలాజీ. వాళ్ళందరూ ఉద్యమం చేసి మర్చిపోయినారు, మేము కొనసాగిస్తున్నాం. ఇంకా కూడా ఆ రివ్యూ పిటిషన్లో మేము ఉన్నాము, ఇంప్లీడ్ అయి ఉన్నాము. చిలుకూరు బాలాజీని ఇంప్లీడ్ చేసినా వారు తిరస్కరిస్తే ఇంకా మేము ఉన్నాం రెడీగా వెయిట్ చేసుకుంటాం.